డియర్ స్టూడెంట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ టాపిక్ మన ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇంట్రడక్షన్ క్లాస్ మనం నేర్చుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఒకసారి చదువుతాను చూడమ్మా. క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో. ఆన్సర్ చేయాలంటే క్వశ్చన్ అర్థం చేసుకుంటే 90% ఆన్సర్ మనకు క్లియర్ అయిపోతుంది. ఆన్సర్ అక్కడ ఈజీగా. క్వశ్చనే డిఫికల్ట్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చనే డిఫికల్ట్, ఆన్సర్ చాలా 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 ఈజీ. సో క్వశ్చన్ మనం డిఫికల్ట్ కాబట్టి దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి 2 పార్ట్స్ కింద. సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇచ్చిన క్వశ్చన్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకుని విజువలైజేషన్ చేసుకున్నట్లయితే డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి చదువుతాను చూడమ్మా. డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పాయింట్ ఏ. ఒక పాయింట్ ఇచ్చాడు, పాయింట్ తాలూకు ప్రొజెక్షన్ డ్రా చేయమంటున్నాడు. ఇక్కడ వరకు ఓకే. ఇన్ని పాయింట్లు ఇచ్చాడు, ఒకటే పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్ దేని మీద ఉందంటున్నాడు, విచ్ లైస్ ఎట్ 40 mm బిలో హెచ్పి. హారిజాంటల్ ప్లేన్కి బిలోలో ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉందో కూడా ఇచ్చేసాడు, 40 mm ఇచ్చాడు. అండ్ 70 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంటే వెర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు. 2 డిస్టెన్స్లు ఇచ్చాడు. ఓకేనా, ఒకటేమో 40 mm ఇచ్చాడు, ఒకటేమో 70 mm ఇచ్చాడు. సో దాని తాలూకు ప్రొజెక్షన్ అనేది డ్రా చేయాలి. ప్రొజెక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం సింపుల్గా, ఇట్ ఈజ్ ఏ ఇమేజ్. అంటే ఇమేజ్ అంటే ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేస్తే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దానికన్నా ముందు 3Dలో చిన్నది విజువలైజేషన్ ఓకే చూడన్నా. ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్ పేరు ఏంటన్నా, ఏ అనే పాయింట్. మనం క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, క్యాపిటల్ ఏ అని ఇచ్చాడు. ఈ క్యాపిటల్ ఏ అనే పాయింట్ అంట ఎంత డిస్టెన్స్లో ఉందన్నాడు, 40 mm బిలో హెచ్పి. ఇది హారిజాంటల్ ప్లేన్ అన్న, ఫోర్త్ క్వార్టర్కి సంబంధించిందని క్లియర్గా మనం తెలుసుకోవాలి. దీని నుంచి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లోనే అర్థం చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ మనం చదివి క్లియర్గా బిలో హెచ్పి అంటే బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏపీ రెండు కాంబినేషన్లు ఏ క్వాడ్రేట్ ఫిక్స్ చేసేయాలి. ఏ క్వాడ్రేట్ అనేది 4th క్వాడ్రేట్. బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏపీ కాబట్టి బిలో హెచ్పి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 40 mm ఇచ్చాడు. 40 mm ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే హెచ్పికి ఇలా అనుకుని ఉంది కదా, ఇది 0 mm, 10 mm, 20 mm, 30 mm, 40 mm డౌన్లోకి వచ్చింది. 40 mm బిలో హెచ్పి. ఓకేనా. సో బిలో హెచ్పి ఇచ్చాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ఏంటి, ఫస్ట్ వీపీకి ఇలా అతుక్కున్నాం కనుక 0 mm. ఓకే, 0 mm వీపీ అంటే ఏంటి, ఆన్ వీపీ. ఓకే, ఇక్కడ నుంచి ఇన్ ఫ్రంట్ ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 70. 40 mm బిలో హెచ్పి అండ్ 70 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. అంటే 0 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ పెట్టాను. అంటే ఏంటి, ఆన్ వీపీ. 20, 30, 40, 60, 70 కరెక్ట్గా పాయింట్ ఇక్కడ ఉంది లొకేషన్. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ ఎలా పడుతుంది, టాప్ వ్యూ ఎలా పడుతుంది. ఫ్రంట్ వ్యూ ఎక్కడ పడుతుంది చెప్పాను, ఫ్రంట్ వ్యూ ఇస్ ఆల్వేస్ ప్రొజెక్ట్ ఆన్ ఏ ప్లేన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది, వీపీ మీద ప్రొజెక్ట్ అవుతుంది. టాప్ వ్యూ ప్రొజెక్ట్ అవుతుంది, హెచ్పి మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాను, రూల్ ఏంటి, అదుగుర ప్రొజెక్షన్లో మనకి రూల్ ఏంటి, హారిజాంటల్ ప్లేన్ని ఏం చేస్తాము, ఇలా రొటేట్ చేస్తాం. అప్పుడు దీని మీద పడిన టాప్ వ్యూ, ఈ ఫ్రంట్ వ్యూ రెండు ఒకే దాని మీద పడుతుంది. ఒకే ప్లేన్, 2 ప్లేన్లు ఏమవుతాయి, కోయిన్సైడ్ అవుతాయి. 2 కూడా XY లైన్కి బిలో వస్తుంది అనమాట. ఓకే, సరే ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ ఒకసారి చూద్దాం సింపుల్గా. ఆ విజువలైజేషన్తో సంబంధం లేకుండా, ఇమాజినేషన్తో సంబంధం లేకుండా సింపుల్ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకునేలాగా ఏంటంటే, సింపుల్గా మనం ఫస్ట్లోనే హెచ్ పెన్సిల్తో మనం XY లైన్ డ్రా చేసుకుంటున్నాను. హెచ్ పెన్సిల్ గుర్తుపెట్టుకోండి, ఏ పెన్సిల్, హెచ్ పెన్సిల్తో XY లైన్ డ్రా చేసుకొని సింపుల్గా మనకి ఏమి ఇచ్చాడు, బిలో హెచ్పి. నేను ఏం చెప్పాను టాపిక్లో, బిలో హెచ్పి అంటే ఏం చెప్పాను, బిలో XY. హెచ్పితో సంబంధించిన వ్యూస్ అన్ని ఏ వ్యూస్, ఫ్రంట్ వ్యూస్. ఓకే, ఇప్పుడు బిలో హెచ్పి అంటే ఎంత ఇచ్చాడు, బిలో XY కదా, XY లైన్కి బిలో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి, 40 mm డిస్టెన్స్లో హెచ్పి పెన్సిల్తో పాయింట్ పెడతారు. హెచ్పి పెన్సిల్తో పాయింట్ పెడతారు. ఇది పాయింట్ బిలో హెచ్పి కాబట్టి ఫ్రంట్ వ్యూ కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ డాష్ అవుతుంది. ఏమవుతుందన్నా, ఏ డాష్ అవుతుంది. డాష్ పెట్టాం కాబట్టి ఏ వ్యూ అవుతుంది, ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఎంత డిస్టెన్స్లో ఉంది, 40 mm. అందులో ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అదే పాయింట్ అంట ఎంత డిస్టెన్స్లో ఇన్ ఫ్రంట్లో ఉందంటున్నాడు, 70 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నా కూడా ఏమొస్తుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నా కూడా ఎక్కడ వస్తుంది, బిలో XY వస్తుంది. బట్ వీపీతో సంబంధించిన వ్యూస్ అన్ని ఏ వ్యూస్, టాప్ వ్యూ. అంటే ఇది ఫ్రంట్ వ్యూ అయిపోయింది, ఆటోమేటిక్గా ఒకటి ఏ వ్యూ అవుతుంది, టాప్ వ్యూ అవుతుంది. కరెక్ట్గా ఇదే పాయింట్ నుంచి కోయిన్సైడ్ విధంగా ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం 40 పెట్టేసాం. ఇక్కడ నుంచి 30 పెట్టుకుంటే 40 + 30 ఎంత, 70 సరిపోయిందా. ఇది ఏ పాయింట్ అన్న. సింపుల్గా మనం ఏం చేస్తామంటే స్కేల్ తీసుకొని హెచ్ పెన్సిల్తో ఈ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ లైన్ డ్రా చేస్తాం. ప్రొజెక్షన్ లైన్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్రొజెక్ట్ అయింది ఫ్రంట్ వ్యూ, ఇక్కడ నుంచి చివరికి ఇది ప్రొజెక్ట్ అయింది, ఇది టాప్ వ్యూ. సో నెక్స్ట్ ఏం చేస్తాం, దీన్ని నెక్స్ట్ పాయింట్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సింపుల్గా మనం ఏం చేయాలి, దీన్ని డైమెన్షనింగ్ ఇచ్చుకోవాలి.
సో డైమెన్షనింగ్ ఎలాగోవాలని గుర్తుపెట్టుకోండి. ఇది వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వ్యూ టాప్ వ్యూ. డైమెన్షనింగ్ ఎప్పుడు కూడా మనం డైమెన్షనింగ్ రూల్స్లో చెప్పాం, అవుట్ సైడ్ ఆఫ్ ది వ్యూలో చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కట్ చేసేసి బ్రేక్ చేసేసి ఇక్కడ డైమెన్షన్ నెంబర్ వేసేయడం అలా ప్రొజెక్షన్ లైన్కి చూపించకూడదు. ప్రొజెక్షన్ లైన్ నుంచి ఎక్స్టెన్షన్ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇది ఎక్స్వై లైన్, రిఫరెన్స్ లైన్, ఎక్స్టెన్షన్ లైన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైమెన్షన్ అనేది ఇవ్వాలి. డైమెన్షన్ తెలుసు కదా, 1:3 రేషియోలో మనం హ్యార్ వెయిట్ పెడతాము. సో ఎల్ఎన్ మెథడ్ అవ్వచ్చు, ఇండక్షన్ మెథడ్ అవ్వచ్చు, మనం ఏది మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. దీన్ని మనం తీసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడు, 40 డిస్టెన్స్. సో ఇది ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇలాగా ఇటువైపునైనా ఇలా మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎంతది 70 అంతే. క్వశ్చన్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఈ ఆన్సర్ ఈ విధంగా రాస్తే మనకి ఈజీగా మనకి 5 మార్క్స్. ఇది ఫస్ట్ ఏం చేయలేదు నాన్న, ఫస్ట్ ఏ క్వాడ్రేట్లో ఫిక్స్ చేయాలి, 4th క్వాడ్రేటా లేకపోతే 3rd క్వాడ్రేటా, 2nd క్వాడ్రేటా, 1st క్వాడ్రేటా ఫిక్స్ చేస్తే ఆన్సర్ అనేది అయిపోయింది. ఓకే.